హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాఘవేందర్, యుఎస్ న్యూస్ తెలుగు. ఈరోజు మనం మహబూబ్ నగర్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఒక పర్యాటక ప్రాంతానికి వచ్చాం. దీని పేరు పిల్లల మర్రి. అంటే మర్రి చెట్టు 800 ఏండ్ల క్రితం పుట్టి అది అనేక ఓడలుగా ఒక పెద్ద విశాలమైనటువంటి ప్రాంతంలో అనేక చెట్లుగా రూపొందించబడింది. దీనికి పిల్లల మర్రి అని పేరు. ఈ యొక్క పర్యాటక ప్రాంతాన్ని ఈరోజు మనం సందర్శిస్తున్నాము. చూడండి. ఇప్పటి వరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనవి. మహబూబ్నగర్ జిల్లా చిహ్నమైన పిల్లల మర్రి మహబూబ్నగర్ పట్టణానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక పెద్ద మర్రి చెట్టు. అనేక దూర ప్రాంతాల నుంచి ఈ మహావృక్షాన్ని చూడడానికి యాత్రికులు తరలి వస్తుంటారు. ముఖ్యంగా డిసెంబరు, జనవరి మాసాలలో పాఠశాల, కళాశాల విద్యార్థులు ఇక్కడికి వచ్చి ఈ మహావృక్షాన్ని సందర్శిస్తూ ఉంటారు. సుమారు 800 సంవత్సరాల నాటి ఈ మర్రి వృక్షం పరిమాణంలో భారతదేశంలోనే 3వది. దూరం నుంచి చూస్తే ఈ చెట్టు దట్టమైన చెట్లతో నిండి ఉన్న చిన్న కొండలాగా ఉంటుంది. దగ్గరికి వెళ్ళి చూస్తే 1000 మందికి నీడనిచ్చే పెద్ద గొడుగులా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇది పిల్లల మర్రికి స్వాగత ద్వారం. ఇది ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలంటే ఎంట్రన్స్లో టికెట్ తీసుకొని వెళ్ళాలి. టికెట్ ధర 20 రూపాయలు, పిల్లలకి 10 రూపాయలుగా ఉంది. ఈ పిల్లల మర్రి దాటి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మినీ జూ, డీర్ పార్క్ కూడా ఉంటుంది. పిల్లల మర్రికి వచ్చిన వారు ఆ జూ మరియు డీర్ పార్క్ను కూడా చూసి వస్తుంటారు. ఈ పిల్లల మర్రి వద్ద పిల్లలు ఆడుకునేందుకు వీలుగా అనేక రకాల సదుపాయాలు చేసి ఉన్నారు. గతంలో ఈ పిల్లల మర్రిని చూసేందుకు డైరెక్ట్గా చెట్టు వద్దకే వెళ్ళి చూసే పరిస్థితి ఉండేది. కానీ పెద్ద పెద్ద మానులు కొన్ని విరిగిపడుతుండటంతో, అదేవిధంగా ఎక్కువ మంది ప్రజలు అక్కడికి వెళ్ళటం వలన చెట్లకి ఇబ్బంది కలుగుతున్న ఉద్దేశంతో చుట్టూ ఫెన్సింగ్ వేసి దీనిని వీక్షించేందుకు ఒక ఇనుప మెట్లతోటి ఏర్పాటు చేసి ఉన్నారు. పిల్లల మర్రి ఎదురుగానే అక్కడ ఒక మ్యూజియం కూడా ఉంటుంది. సెలవు రోజుల్లో ఆ మ్యూజియం తీసి ఉండదు. చూసారా, పిల్లల మర్రిని చూసేందుకు వీలుగా ఇచ్చిన ద్వారా పైకెక్కి ఇక్కడ నుండి ఈ పిల్లల మర్రిని వీక్షించాల్సి ఉంటుంది. ఇదే పిల్లల మర్రి మహావృక్షం. ఈ ఆవరణం అంతా కూడా అనేక రకాల చెట్ల రూపంలో ఇది అల్లుకొని ఉంది. సందర్శకులు వీక్షించేందుకు వీలుగా ఈ మెట్ల వంతెనను కట్టి ఉన్నారు. ఈ
ఈ వంతెన మీద నుండి చూస్తే పిల్లల వర్రి అంటే మహావృక్షంలా కనిపిస్తుంది, కానీ లోపల ఎలా ఉందనేది మనకు కనిపించదు. దాని కింద నుంచి చూస్తే ఇంకా క్లారిటీగా మనకి కనిపిస్తుంది. చూసారా, పెద్ద పెద్ద మానుల రూపంలో ఎలా అల్లుకొని ఉందో పిల్లల మర్రి మహావృక్షం. విహారయాత్రకు పిల్లల మర్రిని చూసేందుకు వచ్చే వారి కోసం ఇక్కడ మినీ జూ పార్కు ఉంది. రకరకాల పక్షులు, నెమళ్ళు, కుందేళ్ళు కాకుండా చేపల అక్వేరియం కూడా పర్యాటకులను ఆకట్టుకుంటుంది. పిల్లల కోసం ఆట స్థలం ఉంది. ఇక్కడే జింకల పార్కు కూడా ఉంది. పురావస్తు శాఖ, అటవీ శాఖ అధికారులు పిల్లల మర్రిని 1976లో తమ శాఖల పరిధిలో తీసుకున్నారు. ఇక్కడ ఈ కొలను అవతల మొత్తం ఫారెస్ట్ ఏరియా, అక్కడే జింకలు కనిపిస్తూ ఉంటాయి.
ఇది వన్యప్రాణి సంరక్షణ కేంద్రంగా పిలుస్తూ ఉంటారు. ఇక్కడ అనేక రకాల కోళ్ళు, పక్షులు, నెమళ్ళు, వివిధ రకాల పాములు, క్రోకోడైల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ప్రదర్శనశాలకు వచ్చే యాత్రికులు చూడటం కోసం ఉంచారు. వీడియోలో లోపల ఉన్నవి క్లారిటీగా కనిపించటం లేదు, కానీ దగ్గరికి వెళ్తే మాత్రం అవి చాలా క్లారిటీగా కనిపిస్తాయి. ఇది చూసారా, ఇది కొండ చిలువ. ఇండియన్ రాక్ పైథాన్. మన్ను పాము, కానీ అది కనిపించడం లేదు. నక్షత్ర తాబేళ్ళు లోపల ఉన్నాయి, చిన్న కనిపిస్తున్నాయి. జర్రిపోతు పాము, జర్రిగొడ్డు అంటారు కదా, చుట్టుకొని అక్కడ పడుకొని ఉంది. ఇవి త్రాసు పాము అంటారు. 4-5 పాములు మొత్తం అక్కడ వాటి మీద పడుకొని ఉన్నాయి. ఇవి చూసారా, ఇవి క్రొకోడైల్స్. చూశారుగా ఫ్రెండ్స్, మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న పిల్లలమర్రి మహావృక్షం మరియు మినీ జూ, డీర్ పార్కులను వీలైతే మీరు కూడా సందర్శించండి. చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ యుఎస్ న్యూస్ తెలుగు. థ్యాంక్ యూ.